పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీ రాత్రి 10:58 కర్మ ప్రభువైనటువంటి శని భగవానుడు కుంభరాశిని వదిలి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి గత 2.5 సంవత్సరాల నుంచి అష్టమ స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు. అష్టమ స్థాన శని సంచారం యొక్క ప్రభావము కారణం చేత కర్కాటక రాశి వారు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. 2.5 సంవత్సరాల నుంచి ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లేదా భార్యకు లేదా భర్తకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల ద్వారా కానీ ఏదో ఒక సమస్యతో ఈ అష్టమ శని ప్రభావం కర్కాటక రాశి వారిని ముప్పతిప్పలు పెట్టింది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఏం జరుగుతున్నది? కర్కాటక రాశి వారికి ఎక్కడికి వెళ్తున్నాడు? 9వ స్థానం, భాగ్యస్థానం, అదృష్ట స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని వెళ్ళిపోయింది, 9వ స్థానంలోకి వెళ్తున్నాడు. ప్రధానంగా శని మీకు ఏ స్థానాలకు అధిపతి అంటే 7th and 8th హౌస్, 7 మరియు 8 స్థానాలకు అధిపతి. శని భగవానుడి యొక్క కారకత్వాలను కనుక మనం పరిశీలించినట్లయితే శని చేసేటటువంటి విషయాలలో ప్రధానంగా మనకు కర్మ ప్రభువు, కర్మకారకుడు. అంటే మనం ఎలాంటి పనులు అయితే చేస్తూ ఉంటామో దానికి తగినటువంటి ఫలితాన్ని ఇస్తాడు. 9వ స్థానంలో శని సంచారం కర్కాటక రాశి వారికి అపరిమితమైనటువంటి భాగ్యాన్ని ఇస్తుంది. చేసేటటువంటి ప్రతి పని కూడా అత్యంత ఉత్సాహంగా పూర్తి చేయగలుగుతారు. ఎక్కడా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది ఇక్కడ కర్కాటక రాశి వారి కలగదు. అసలు జీవితం మీద నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి వారు కూడా అబ్బా ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు, ఏం చేసినా ఫలితం రావట్లేదు, నా జీవితమే ఇలా ఉందేమో అనేటటువంటి నిరాశావాదంలో నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి వారికి కూడా భాగ్యస్థానం 9వ స్థానంలోకి శని సంచారం రాగానే, శని భగవానుడి యొక్క సంచారం రాగానే వీరిలో ఆశావాదం పెరుగుతుంది, ఆశా దృక్పథం పెరుగుతుంది, ఆలోచన విధానం మారుతుంది. చేసేటటువంటి ప్రతి పని కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. అంటే ముఖ్యంగా 9వ స్థానం అనేది అదృష్టానికి సంబంధించిన స్థానం. అదృష్టం అంటే చాలామంది లక్ అనుకుంటారు. అదృష్టం అంటే లక్ కాదు. దృష్టము అంటే కంటికి కనిపించేది, అదృష్టము అంటే కంటికి కనపడనది. అదృష్టము అంటే కంటికి కనపడనది, కంటికి కనిపించదు కాబట్టి మనం దాని అంటే లక్ అనుకుంటాం. అంటే ఎప్పుడైతే శని భగవానుడు 9వ స్థానంలోకి ప్రవేశిస్తాడో ఇక్కడ కర్కాటక రాశి వారికి అదృష్టం వరిస్తుంది. ఆకస్మికమైనటువంటి ధనయోగం కలగటం కానీ, రావాల్సిన ధనమంతా కూడా చేతికి రావటం కానీ, చేతికి అందటం కానీ, గృహంలో శుభకార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలని చక్కగా ఫలించడం కానీ జరుగుతూ ఉంటాయి. 9వ స్థానంలోకి శని భగవానుడి యొక్క ప్రవేశం జరగగానే ఇప్పటి వరకు మీతో విభేదించినటువంటి వారు, మీతో శత్రుత్వం వహించినటువంటి వారు కూడా మరలా మీతో పరిచయం కోసం, మీతో మరలా సఖ్యతగా ఉండటం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే దూరం అయిపోయినటువంటి వ్యక్తుల మొత్తాన్ని కూడా 9వ స్థానంలోకి శని రాగానే మరలా దగ్గర చేస్తూ ఉంటాడు. అంటే బంధుమిత్రుల నుంచి చక్కగా సంపూర్ణ సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. విడిపోయినటువంటి సోదరుల నుంచి కూడా చక్కటి అభిమానం అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. 9వ స్థానంలో శని సంచారం కర్కాటక రాశి వారికి ధన సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఆర్థికపరమైనటువంటి బలం అనేటటువంటిది పెరుగుతుంది. అన్ని రకాలైనటువంటి ఆనందాలు కూడా కలిగేటటువంటి విధంగా చేస్తుంది. సంతానపరమైనటువంటి విషయాలలో 9వ స్థానం అనేటటువంటిది ఇప్పుడు మనకు పంచమం అంటే 9వ స్థానం అనేటటువంటిది సంతానపరమైనటువంటి విషయాలలో కూడా చాలా గొప్ప ఫలితాన్ని కర్కాటక రాశి వారు పొందుతారు. శని భగవానుడు ఒక స్థానంలో సంచరించేటప్పుడు తనకి అంటే శని భగవానుడికి 3 రకాలైనటువంటి దృష్టులు ఉంటాయి. దృష్టి అంటే చూపు. శని తాను ఉన్నటువంటి స్థానం నుంచి 3 స్థానాలను చూస్తాడు. వాటి కారణంగా కూడా మనము ఫలిత నిర్దేశం చేయాలి, అంటే ప్రిడిక్షన్స్ చెప్పాలి.
శని భగవానుడు తాను ఉన్నటువంటి స్థానం నుంచి కర్కాటక రాశి వారికి లాభస్థానాన్ని చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే 9వ స్థానంలో సంచరించేటటువంటి శని యొక్క వీక్షణం 11వ స్థానం లాభస్థానం మీద ఉంటుందో వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు అపరిమితమైనటువంటి లాభాన్ని గడిస్తారు. ఎక్కడైతే మీరు ధనాన్ని కోల్పోయారో మరలా అది మీకు వర్తిస్తుంది. ముఖ్యంగా చాలామందికి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు కొంతమంది బెట్టింగ్స్లో చాలా ధనాన్ని పోగొట్టుకొని ఉంటారు. మరలా అటువంటి వారు తిరిగి ధనాన్ని సంపాదించుకునేటటువంటి అవకాశం కూడా ఇక్కడ ఈ రాశి వారికి ఇక్కడ శని భగవానుడు కల్పిస్తాడు. లాభస్థానంలో సంచరించేటప్పుడు వ్యాపారపరమైనటువంటి లాభాలు కానీ లేదా వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల వలన కానీ వీరికి లాభం కలుగుతుంది. అలానే శనిగ్రహం యొక్క 7వ వీక్షణం మీ జన్మరాశికి 3య స్థానం మీద ఉంటుంది. 3య స్థానం మీద ఎప్పుడైతే శని వీక్షణం ఉంటుందో ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఇప్పటిదాకా కొంచెం నిర్ణయాలు కనుక ఏమైనా తీసుకోవాలంటే ముందుకు వెనక్కి తీసుకుందామా వద్దా చేద్దామా వద్దా అనే సంశయంలో ఉండి ఉంటారు. కానీ శని 9వ స్థానంలోకి వచ్చినప్పుడు 3rd హౌస్ మీద శని వీక్షణం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే చాలా ధైర్యంగా సాహసంగా అడుగులు ముందుకు వేస్తారు. అంటే ఏ రంగంలోకి కర్కాటక రాశి వారు అడుగు పెడితే ఆ రంగంలో విజయాన్ని పొందుతారని కూడా చెప్పవచ్చు. అలానే కర్కాటక రాశి వారికి మరొకటి ఏమిటంటే శని యొక్క వీక్షణము మీ రాశికి అంటే 10వ వీక్షణము మీ రాశికి 6వ స్థానం మీద కూడా ఉంటుంది. 6వ స్థానం మీద శని వీక్షణం ఉన్నప్పుడు కర్కాటక రాశి వారు కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. 8వ స్థానంలో ఉన్న జాగ్రత్తలు 8వ స్థానంలో ఉన్న ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. 9వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా శని యొక్క 10వ వీక్షణం మీ రాశికి 6వ స్థానం మీద ఉన్నప్పుడు కొంచెం అంటే జాయింట్ పెయిన్స్ కానీ వెన్ను నొప్పులు కానీ లేదా స్పైనల్ ప్రాబ్లమ్స్ కానీ కీళ్ల వాతం కానీ కీళ్లకు సంబంధించినటువంటి నొప్పులు కానీ ముఖ్యంగా చెప్పాలంటే నొప్పుల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితం అంటే ఇప్పటి వరకు గత 2.5 సంవత్సరాల నుంచి ఎదుర్కొన్నటువంటి అనేకమైన ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా కూడా గతంతో కనుక పోలిస్తే 80% మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని ఇక్కడ కర్కాటక రాశి వారు పొందుతారు. ముఖ్యంగా 9వ స్థానంలోకి శని భగవానుడి యొక్క ప్రవేశం జరిగినప్పుడు రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే ఆయిల్ అంటే నూనె వ్యాపారం చేసేటటువంటి వారు కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నటువంటి వారికి కానీ వ్యవసాయదారులకు కానీ అంటే రైతులకు కానీ వీరందరికీ కూడా చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా శని 9వ స్థానంలో ఉన్నప్పుడు కర్కాటక రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే నల్ల ధాన్యాలను కనుక పండిస్తూ ఉంటారో నలుపు రంగు ధాన్యాలను అంటే వారికి విపరీతమైనటువంటి లాభాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. అలానే కొన్ని రకాలైనటువంటి వ్యాపారాలు పొగాకు వ్యాపారం కానీ పెట్రోలియం వ్యాపారాలు కానీ ఆయిల్ వ్యాపారాలు కానీ నూనెకు సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ అలానే లెదర్కి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ ఇటువంటి లేదా డాక్టర్ అంటే మెడికల్ రిలేటెడ్ డాక్టర్స్ కానీ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారు కానీ అడ్వకేట్స్ కానీ ఆస్ట్రాలజర్స్ కానీ వీళ్ళందరికీ కూడా శని 9వ స్థానంలోకి వచ్చినప్పుడు చాలా గొప్ప యోగాన్ని అనుకూలతను కలిగిస్తాడు. అలానే 9వ స్థానంలో శని యొక్క సంచారం కర్కాటక రాశిలో జన్మించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులను కనుక పరిశీలించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి జరుగుతాయి. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఎంప్లాయీస్ను కనుక పరిశీలించినట్లయితే వీరు ఖచ్చితంగా ఒక స్థానం నుంచి మరొక స్థానానికి వెళ్ళటం కానీ ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి మారిపోవటం కానీ తద్వారా అంటే జీవితంలో డెవలప్మెంట్స్ వెతుక్కుంటూ వెళ్ళి ముందుకు వెళ్తారు. ఈ 2.5 సంవత్సరాలు అంటే 2025 మార్చి 29వ తేదీ రాత్రి నుంచి రాబోయేటటువంటి 2.5 సంవత్సరాలు కూడా శని భగవానుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కర్కాటక రాశి వారి మీద ఉంటుంది. అయినప్పటికీ కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఇటువంటి పరిహారాలు చేసుకుంటే గొప్ప ఫలితాన్ని పొందుతారనే విషయం ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలో తెలియజేస్తాను. శుభం.